సార్ వీడిని వదలకండి సార్. నా తాళి తెగిపోయినా పర్వాలేదు. వీడి వల్ల అమాయకురాలైన గౌరిని అనుమానించి అవమానించాను సార్. వీడిని జైల్లో పెట్టించండి సార్. వీడిని జైల్లో పెట్టించండి. యువర్ ఆనర్, ముగ్గురు స్త్రీల జీవితాలతో ఆడుకున్న ఈ ప్రకాష్ కి సరైన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కేసు పూర్వపరాలు విచారించిన మీదట నిందితుడు ప్రకాష్ ఉద్దేశపూర్వకంగానే ఈ నేరానికి పాల్పడ్డాడని రుజువైంది. లాయర్ దివ్య చెప్పినట్టు నిందితుడు ప్రకాష్ ముగ్గురు స్త్రీల జీవితాలను, వ్యక్తిత్వాలను ఘోరంగా అవమానించాడు. చేసింది తనింట్లో దొంగతనమే అయినా అతని అనైతిక ప్రవర్తన క్షమించరానిది. అందుకే నిందితుడికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. గౌరీ ఎలాంటి నేరమూ చేయలేదని నిరూపించబడినది. తనని నిర్దోషిగా కోర్టు భావిస్తోంది. ఇలాంటి కేసులు ఒప్పుకునే ముందు 1-2 సార్లు ఆలోచించమని కోర్టు ప్రసాద్కి సూచించడమైనది. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. కంగ్రాట్స్ దివ్య గారు, కోర్టులో అదరగొట్టేశారు. మీ మావయ్య మైండ్ బ్లాక్ అయ్యేలా చేశారు మేడం. మీ మావయ్య గారిని మించిన లాయర్ అయ్యారు మీరు. పొగిడింది చాలండి, మేము వెళ్ళాలి. వెళ్దురుగానిలేండి. మా జూనియర్ లాయర్ దివ్య గారు కేసు గెలిచిన సందర్భంగా అభినందనల చప్పట్ల వర్షం. కొట్టండి చప్పట్లు. ప్రసాద్ గారు, ఇంక రిటైర్మెంట్ తీసుకోండి, మీ పని అయిపోయింది. కొత్త నీరు రాగానే పాత నీరు పక్కకు పోవాల్సిందే ప్రసాద్ గారు. మీరిక రెస్ట్ తీసుకోవడమే మంచిది. మిమ్మల్ని మించిన లాయర్ అయింది మీ కోడలు. ఇక మీరు ఏ కేసు గెలవలేరు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఏదో ఒక కేసు గెలిచినంత మాత్రాన తనేవి ఆయన కంటే గొప్ప కాదు. ఈ ఒక్క కేసు ఏంటండి, వరుసగా అన్ని కేసులు దివ్యగారే గెలుస్తున్నారు. మీ అబ్బాయి కేసును కూడా మీ వారు వాదించలేకపోతే దివ్యగారే వాదించి గెలిచారు, గుర్తులేదా? అయితే ఏంటి,
ఆయన ఎన్ని కేసులు గెలిచారో మీకు తెలీదా? ఇప్పుడు కొత్తగా ఎవరో వస్తే ఆయన ఇన్సల్ట్ చేస్తున్నారా? ఆవిడెవరో కాదండి, మీ కోడలే. మీ ఇంట్లోనే మీకు పోటీకొచ్చింది. ఆ పోటీ తట్టుకోవడం మీ వల్ల కాకపోతే మీరా నల్ల కోటు తీసేసి ఇంట్లో కూర్చోండి. ఆపండి ఆపండి సార్, ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు ఆయన అలా అంటున్నారు? నేను గెలిచింది అన్యాయం మీద మాత్రమే, మా మావయ్య మీద కాదు. ఆయన చాలా గొప్పవారు, ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఈ అనాలోచనమైన మాటలు మాట్లాడకండి. అర్థమైంది. నువ్వు అనాల్సినవన్నీ వాళ్లతో అనిపించి మళ్ళీ ఏమీ తెలియనట్లు వాళ్ళని అంటున్నావా? అత్తయ్య, నేనెందుకు అలా చెప్తాను అత్తయ్య? నా మాట వినండి. భోనా, ఎవరు ఎలాంటి వారో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. పద వెళ్దాం. మావయ్య మావయ్య ఛా, మావయ్య గారు చాలా హర్ట్ అయినట్టున్నారండి. నేను అనవసరంగా ఈ కేసు వాదించాను. లేదండి, మీరు వాదించకపోయి ఉంటే ఈ అమాయకురాలికి శిక్ష పడేది. ఆ దుర్మార్గుడు మరిన్ని దుర్మార్గాలు చేసి ఇంకొంతమంది అమాయకుల్ని బలి చేసేవాడు. మీరు న్యాయమే చేశారండి. మేడం, మీ మేలు జన్మలో మర్చిపోలేను మేడం. అయ్యో, వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మా, నేను చేసిందేమీ లేదు. మా తరపున మీ ఆయనకి ఏదో రకంగా సాయం చేస్తాము, మీరేం బాధపడద్దు. ఇంక రిటైర్మెంట్ తీసుకోండి, మీ పని అయిపోయింది, మీ పని అయిపోయింది, మీ పని అయిపోయింది, మీ పని అయిపోయింది. ఆయన చాలా గొప్పవారు, ఆయన చాలా గొప్పవారు. It's insult. It's insult. 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 No. No. Bloody coat. ప్రసాద్, ప్రసాద్, ఏం చేస్తున్నావు ప్రసాద్? ఆగు, ఆగు, నా మాట విను, నా మాట విను ప్రసాద్. మొత్తం ఏమైనా పోయిందా నీకు? వీటికి నేను ఏ విధంగానూ న్యాయం చేయలేకపోతున్నాను. అలాంటప్పుడు ఇవి ఉంటే ఏమిటి, తగలబడితే ఏమిటి? వీటిని నువ్వు కాల్చుకుంటే నిన్ను నువ్వు కాల్చుకోవడమే ప్రసాద్. అయితే నన్ను నేనే కలుసుకుంటాను. కాలి బూడిదే. అయ్యో ప్రసాద్, ఏంటిది? ప్రసాద్ వద్దు, పడే. ఎందుకు ఇలా చేస్తున్నావు ప్రసాద్? ఇలా రా, ముందు ఇక్కడ కూర్చో, కూర్చో. ప్రసాద్, ఇదిగో నీళ్లు తీసుకో. ఇదంతా ఆ కోర్టులో దివ్య ముందు నువ్వు ఓడిపోయినందుకేనా? ఎస్, నా ఎక్స్పీరియన్స్ అంత ఏజ్ లేదు ఆ దివ్యకి. అటువంటిది నన్నే ఛాలెంజ్ చేసి ఏకంగా కోర్టులో ఓడించింది. ఎప్పుడు పొగిడే జడ్జి గారు నన్ను పొగడలేదు. ఆ దివ్యనే పొగిడారు. నా జూనియర్స్
నా తోటి లాయర్లందరూ నన్ను హేళన చేసి మాట్లాడారు. ఓడిపోయినందుకు ఇన్నాళ్ళు పరువు, ప్రతిష్ట, గౌరవం సంపాదించుకున్నాను. ఈ ఒక్క కేసుతో సర్వనాశనం అయిపోయింది. బోనా, ఐ వాంట్ టు క్విట్ మై ప్రొఫెషన్. తప్పు ప్రసాద్. ఎక్కడ పోయిందో అక్కడే పొందాలన్నారు పెద్దవాళ్ళు. మావయ్యాని గౌరవం లేకుండా ఆ దివ్య నిన్ను ఘోరంగా అవమానించింది. మన మాట కాదని కేసు నొప్పుకొని గెలిచింది. కానీ అది శాశ్వతం కాదు. నీకంటే అది గొప్పదేం కాదు. అందరూ అలాగే అనుకున్నారు. ఆఫ్ కోర్స్ నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ దివ్య తెలివితేటల ముందు నా అనుభవం, వయసు ఎందుకు పనికి రాకుండా పోయి నన్ను చేతులు కట్టుకునేలా చేసింది. ఆ అవమానమే భరించలేకపోతున్నాను. ఈ పరిస్థితి ఒకప్పుడు నువ్వు కూడా మీ సీనియర్ లాయర్లకి తీసుకొచ్చావు ప్రసాద్. నీకంటే ఎంతో అనుభవం, పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళందరినీ మట్టి కరిపించావు. నువ్వు వాదిస్తూ ఉంటే నీకు ప్రతివాదనగా ఉండడానికి ప్రతి లాయర్ భయపడే స్థితికి తీసుకొచ్చావు. నువ్వు ఏ వైపు ఉంటే ఆ వైపు న్యాయం ఉంటుందని జడ్జిలు గట్టిగా నమ్మే స్థాయికి ఎదిగావు. గుర్తు చేసుకొని విజయాల్ని, జ్ఞాపకం తెచ్చుకొని విజయ పరంపరని. ఈ రోజు వరకు నిన్ను ఎవ్వరూ ఆపలేకపోయారు. ఈరోజు ఆ దివ్య కోసం నువ్వెందుకు ఆగిపోవాలి? నేను ఆగట్లేదు. ఆ దివ్య ఆపుతుంది. అది నీ భ్రమ. భోంచేస్తున్నప్పుడు పంట కింద రాయి పడిందని అన్నం తినడం మానేస్తావా? నోట్లో నుంచి ఆ రాయిని బయటకు ఊసేసి భోంచేస్తావు కదా? అలాగే ఆ దివ్యను కూడా తన స్థానంలో నుంచి తీసేసి నీ స్థానంలో నువ్వు మళ్ళీ నిలబడాలి. బోనా, నువ్వు చెప్పినంత ఈజీ కాదది. నువ్వు మనసు పెడితే పెద్ద కష్టం ఏమీ కాదు. అసలు దివ్య నీకు పోటీయే కాదు. లేదు బోనా, కొత్త నీరు వచ్చేటప్పుడు పాత నీరు తప్పుకోవాలి. దట్స్ ద రూల్ ఆఫ్ ద నేచర్. కొత్త నీరొస్తే పాత నీరు పక్కకు వెళ్ళడమా? పిల్ల కాలువలు మహా అయితే నదుల్లో, అంతేగాని సముద్రంలో కాదు. అక్కడ ఉన్నది ఒకటే నీరు. అలలు ముందుకొచ్చినా వెనక్కి తగ్గినా ఎగసి పడినా అంతా సముద్రమే. ఆ సముద్రం నువ్వు. దివ్య ఒక పిల్ల కాలువ. ఫర్గెట్ అబౌట్ హర్. జరిగిందంతా మర్చిపో ప్రసాద్. నీ గురించి నీకు తెలీదు. నీ ముందు దివ్య తలదించుకునే రోజు ఒకటి వస్తుంది. ఇప్పుడు ఇదంతా వదిలే. రేపు మన దీపు ఎంగేజ్మెంట్. దాని మీద దృష్టి పెట్టు, ఓకే? డిపో ఏమైంది నాన్న? తలకి చేతికి ఆ గాయాలేంటి? గట్టిగా రాకు, ఏం కాలేదు. ఏం కాలేదంటావేంటి డిపో? ఏమండి? బోనా, హర్ష, దివ్య, అందరూ త్వరగా రండి. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? ఇప్పుడు ఎందుకు అందరిని పిలిచి సీన్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు? సైలెంట్గా ఉండలేవా? ఏమండి? త్వరగా రండి. ఏంటమ్మా? అందరూ నిద్రపోయే టైంలో ఎందుకు ఇలా గొంతు చించుకుని అరుస్తున్నావు? దీపం చూడండి, డబ్బులు తగిలించుకుని వచ్చాడు. ఏం జరిగింది దీపు? ఆ దెబ్బలన్నీ ఏంటి? ఫ్రెండ్తో బైక్ మీద వెళ్తున్నప్పుడు కింద పడ్డా మామ్. తలకి చేతికి చిన్న గాయాలయ్యాయి. హాస్పిటల్కి వెళ్ళావా దీపు? డాక్టర్ గారు చూపించావా? డాక్టర్ గారు ఏం చెప్పారు? పర్వాలేదన్నారా? ప్రమాదం వెళ్ళలేదు కదా? అక్క, దేనికి ఓవర్ యాక్షన్? ఏంటి హడావడి? అది కాదు పోనా,
దీపుకేమైనా అయ్యుంటే? అయినా దీపు, మీ నాన్నగారు నీకు లక్షలు పెట్టి కారు కొనిచ్చారు కదా, నువ్వు కారులో వెళ్లకుండా బైక్లో ఎందుకు వెళ్ళా? చిన్న దెబ్బలు తగిలాయి కాబట్టి సరిపోయింది. అదే పెద్దగా అయి ఉంటే అసలు బైక్ మీద ఎందుకు వెళ్ళావురా? ఏంటక్క, వీడేదో నీ కన్న కొడుకైనట్టు అంతలా కంగారు పడిపోతున్నావు? నీ బిడ్డ అయితే ఒకటి, నా బిడ్డ అయితే ఒకటా బూనా? పెద్దమ్మగా దీపుకి ఏదైనా జరిగితే నాకు బాధగా ఉండదా? నా కొడుకు గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదక్క. దీపుని చూసుకోవడానికి నేనున్నాను. అలా అంటావేంటి బూనా? చూడు, భువన కరెక్ట్గానే చెప్పింది. నీ హద్దుల్లో నువ్వు ఉండటం మంచిది. నీకంతగా ప్రేమ పొంగి పొర్లుతుంటే ఆ ప్రేమను హర్ష మీద చూపించు. దీపు గురించి నీకు అనవసరం. అక్క, నువ్వు వీడికి పెద్దమ్మవి, అమ్మవి కాదు. అమ్మ నవ్వాలని కూడా ఆశపడకు. వీడు నా కొడుకు, నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు. నేను నవమాసాలు మోసి కనిపెంచిన కొడుకు. వీడి మీద నీ నీడ పడటాన్ని కూడా నేను సహించను. అర్థమైందా? అర్థమైందా? అర్థమైందమ్మా. దీపు భోంచేసాడో లేదో అన్నం తినిపించి మందులు వేయమ్మా. ఈరోజు దీపు పక్కనే పడుకో. దీపుకి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. ఆ దెబ్బలు నయమయ్యేంత వరకు దీపుని కనిపెట్టుకునిండమ్మా. ఎంత చెప్పినా నీకు ఇంకా బుర్రకెక్కలేదా అక్క? దీపు ఏం చిన్న పిల్లాడు కాదు, తల్లి లేని పిల్లాడు అంతకన్నా కాదు. నువ్వేం వర్రీ అవ్వకు. రానా దీపు. దీపు, నీకు జన్మలో బుద్ధి రాదు. నువ్వు రారా. అసలు నీకు ఇదంతా అవసరమా అమ్మా? వాళ్ళతో మాటలు పడడం నీకు అవసరమా? అసలు వాడికి ఏమైతే నీకేంటి? సవతి కొడుకుని సొంత కొడుకులా చూడడం మంచిదే అత్తయ్య. కానీ మావయ్య గారు చెప్పినట్టు ప్రేమకి ఎంతైనా ఒక హద్దు ఉంటుంది కదా. వాళ్ళు వద్దు అంటున్నా మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నిన్ను 2-3 రోజుల నుంచి చూస్తున్నానమ్మా. నువ్వు దీపుని మరీ కేర్ చేస్తున్నావు. పిన్నన్నట్టు వాడేం చిన్నపిల్లోడు కాదు. వాడికి తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. వాడిని వాళ్ళు చూసుకోగలరు. వాడి కోసం నువ్వు మరీ అంత ఎక్కువగా బెంగ పెట్టుకోకు. అత్తయ్య, దీపుకేం కాదు. మీరు దీపుపై అతిగా ప్రేమ చూపిస్తున్నారేమో అనిపిస్తుంది. మిమ్మల్ని బాధ పెట్టే పనులు మీరు చేయకపోవడమే మీకు మంచిది అత్తయ్య. నీకంతగా ప్రేమ పొంగి పొర్లుతుంటే ఆ ప్రేమను హర్ష మీద చూపించు. దీపు గురించి నీకు అనవసరం. వీడు నా కొడుకు, నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు. వీడి మీద నీ నీడ పడ్డాన్ని కూడా నేను సహించను.